హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లో ఏమవుతుందంటే, భూమి వాళ్ళ నాన్న శరత్చంద్రని ఇంటికి తీసుకువస్తుంది. కానీ ఇంటికి తీసుకొచ్చిన వెంటనే అపూర్వ వచ్చి, ఎవరు మా బావని ఇంటికి తీసుకొచ్చారు, హాస్పిటల్లో ఉన్న సౌకర్యాలన్నీ ఇక్కడ ఉండవు కదా, ఎవరు తీసుకొచ్చారని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తుంది. దానికి భూమి, ఎందుకు పిన్ని అలా అరుస్తున్నావు, నేనే డిశ్చార్జ్ చేసి నాన్నని ఇంటికి తీసుకువచ్చాను అని చెప్తుంది. దానికి అపూర్వ చాలా కోప్పడుతుంది. తనని నానా మాటలు అంటుంది. హాస్పిటల్లో ఉన్న సౌకర్యాలు ఇక్కడ ఉండవని తెలిసి కూడా తీసుకొచ్చావా, నువ్వేమన్నా ఈ ఇంటికి మహారాణి అనుకుంటున్నావా, లేకపోతే ఈ ఇంటికి కూతురు అనుకుంటున్నావా అని చెప్పి పెద్దగా అరుస్తుంది. దానికి భూమి ఏమీ అనలేక చిరాగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు భూమిని అపూర్వ చంప మీద కొడుతుంది. దానికి మీరా మిగతా వాళ్ళందరూ షాక్ గురవుతారు. నక్షత్ర, అపూర్వ పిన్ని వాళ్ళ పిన్ని కలిపి ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మంచి పని జరిగింది అని చెప్పి. అప్పుడు అపూర్వ అంటుంది, మా బావ కోమాలో నుంచి బయటికి వచ్చిన తర్వాత నిన్ను కూతురిగా అంగీకరించి ఈ ఇంటికి వారసులుగా ప్రకటించిన తర్వాత నేను నిన్ను ఈ ఇంటి కూతురువని ఒప్పుకుంటాను అని చెప్పి అంటుంది. అంతవరకు ఇంట్లోని నా మాట చెల్లుతుంది, నా మాట వినలేని వాళ్ళు, నేనంటే ఇష్టం లేని వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని కరాఖండగా చెప్తుంది. కృష్ణప్రసాద్ని భూమిని ఉద్దేశించి ఇద్దరు కాసి చూసి చెప్తుంది. దానికి భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కలిపి షాక్కి గురవుతారు. ఏంటి అపూర్వ ఇలా అంటుంది అని చెప్పి. మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురవుతారు. అపూర్వ అనే మాటలకి, భూమిని కొట్టిన దానికి ఇద్దరు కలిపి చాలా బాధపడుతూ ఉంటారు.